హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ పద్మ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే రెస్టారెంట్ స్టైల్లో కేఎఫ్సి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? లెట్స్ గో. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. తగినంత సాల్ట్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1.5 స్పూన్ కారం, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 కప్ కర్డ్, హాఫ్ లెమన్, బ్లాక్ సాస్ వేసుకుంటే కొంచెం టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టాలి. చూడండి, పీసెస్కి ఇలా ఘాట్స్గా పెట్టుకోవాలి. అప్పుడే కేఎఫ్సి స్టైల్లో కరకరలాడే మన టెక్స్చరు మనకు అప్పుడే తెలుస్తుంది. ఇలా లెగ్ పీస్కి ఇలా స్కిన్ ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది బాగా. కొంతమంది స్కిన్ లేకోకుండానే వేస్తుంటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టుకుంటాయి. మనం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 2 గంటల తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ ముక్కల్ని బయటికి తీసాం. ఇప్పుడు చూడండి చికెన్కి మసాలాలు ఎలా ఉంటాయో. ఇప్పుడు మనం కేఎఫ్సి స్టైల్లో చికెన్కి కోటింగ్ తయారు చేసుకుందాం. చికెన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. మనం ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యే లోపల మనం కేఎఫ్సికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. కేఎఫ్సికి కోటింగ్ తయారు చేసుకుందాం. 2 కప్స్ మైదా, 1 కప్ కార్న్ ఫ్లవర్, 1 సాల్ట్, 1 టీ స్పూన్ కారం. మనం ఆల్రెడీ చికెన్లోకి తీసుకుంటాం కాబట్టి లైట్గా తీసుకుంటే చాలు. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. ఇట్లా వెడల్పైన ప్లేట్ అయితే బాగుంటుంది. మనం ఇది కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. కూల్ వాటర్ తీసుకోవాలి, దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. దీంట్లో మెయిన్ పాయింట్ ఈ వాటరే. కూల్ ఎక్కువ ఉంటేనే మనకి ఆ టెక్స్చర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం కేఎఫ్సికి రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా స్మాష్ చేయాలి, అప్పుడే మనకి టెక్స్చర్ అనేది తెలుస్తుంది. మనం పౌడరు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లోకి ఇట్లా డిప్ చేసుకోవాలి. బాగా ఇట్లా స్మాష్ చేయాలి, అప్పుడే లేయర్స్గా మనకి తెలుస్తుంది. ఎక్స్ట్రా ఉండే కోటింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాటర్ని తీసుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసుకోవాలి. మనం ఇంకో లెగ్ పీస్ తీసుకుందాం.
లెగ్ పీస్లు అయితే ఎక్కువ పిల్లలు ఇష్టపడతారు కాబట్టి మనం ఎక్కువ అవే యూజ్ చేసుకుంటే బెటర్. చూడండి ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా సైడ్ పెట్టుకొని నెక్స్ట్ కోటింగ్ చేసుకుందాం. మేమైతే 2 లెగ్ పీస్లను ఇట్లా బోన్లెస్ తెచ్చుకున్నాం. దీనికి చిన్నగా ఘాట్లుగా పెట్టుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఎక్స్ట్రా ఉండే పిండి వెళ్ళిపోతుంది. ఇలా అనాలి. అవి నెక్స్ట్ సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కూల్ వాటర్లో 3 మినిట్స్ పెట్టుకోవాలి. మరి ఇలా కోటింగ్ చేసుకోవాలి. చికెన్ కి కూల్ వాటర్ తగిలి ఉంటుంది కాబట్టి అప్పుడే చూడండి ఈ లేయర్స్ అన్ని ఇలా వచ్చింటాయి. చూడండి ఇలా లేయర్స్ గా వచ్చాయి. అవే క్రిస్పీనెస్ గా మనకి తెలిసేది. ఇప్పుడు నెక్స్ట్ లెగ్ పీస్ ని తయారు చేసుకుందాం. చూడండి పీసెస్ కంతా ఇలా కోటింగ్ చేసుకోవాలి నీట్ గా. చూడండి ఇలా పిండి అంతా ఎలా ఉందో ఇలా నీట్ గా చేసుకోవాలి. చూడండి ఇలా లేయర్స్ లేయర్స్ గా. అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. మనం ఇంకా ఆయిల్లో హీట్ చేసుకోవడమే. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం రెడీ చేసుకున్న KFC స్టైల్లో లెగ్ పీస్ ని మనం ఆయిల్లో డిప్ చేసుకుందాం. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా హీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. చూడండి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. లో ఫ్లేమ్ లోనే పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేస్తే KFC రెడీ అయిపోయినట్టే. మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చాయి. అప్పుడే మీకు ఆ టేస్ట్నెస్ అనేది అప్పుడే వాసనలోనే తెలుస్తుంది. చూడండి ఇలా లేయర్స్ లాగా ఎలా వచ్చాయో. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. క్రిస్పీగా KFC రెడీ అయింది. చూడండి